ఏపీలో రైతుల భూమి హక్కుల విషయంలో ఎలాంటి తప్పిదాలు లేకుండా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పూర్తిగా డిజిటలైజేషన్ చేసేందుకు రీసర్వేను నిర్వహిస్తోంది. ఇందుకోసం 2.0 పేరుతో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరిస్తూ ఎలాంటి ట్యాంపరింగ్కు అవకాశం లేకుండా ప్రక్రియ పూర్తి చేస్తోంది. ఇప్పటికే 2000కు పైగా గ్రామాల్లో పూర్తి కాగా మరో 1600 గ్రామాల్లో రీసర్వేకు సిద్ధమైంది. వైసీపీ ప్రభుత్వం అధికారాన్ని అడ్డం పెట్టుకుని చేసిన అకృత్యాలు అన్నీ ఇన్ని కావు. ప్రత్యర్థులపై కక్ష సాధింపు చర్యలకు దిగేందుకు భూ వివాదాలు సృష్టించింది. అడ్డగోలు నిర్ణయాలతో రాష్ట్రంలో భూ వివాదాలు విపరీతంగా పెరిగిపోయాయి. గత ప్రభుత్వం డ్రోన్ల ద్వారా తీసిన చిత్రాల ఆధారంగా రీసర్వే చేయడంతో లెక్కకు మించి తప్పులు దొర్లాయి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే భూ వివాదాలపై 7.5 లక్షలకు పైగా ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా భూ సర్వే నిర్వహించాలని నిర్ణయించింది. గత ప్రభుత్వం క్యూఆర్ కోడ్ ను భూమి హక్కు పత్రాల మీద ముద్రించడంతో ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఇందులో కేవలం సమాచారం మాత్రమే ఉండేది. అయితే కూటమి ప్రభుత్వం ముద్రిస్తున్న క్యూఆర్ కోడ్ తో జరుగుతున్న మార్పులను కూడా గుర్తించేలా రూపొందించారు. దీంతో పాటు నావిగేషన్ సిస్టమ్ కూడా క్యూఆర్ స్కాన్ చేస్తే వచ్చేలా రూపొందించారు. గతంలో జరిగిన తప్పులను సరిచేస్తూనే రోవర్లను ఉపయోగించి రీసర్వే చేస్తున్నారు. దీంతో ఖచ్చితమైన హద్దులు నిర్ణయించే అవకాశం సర్వేయర్కు లభిస్తుంది. ఈ మొత్తం ప్రక్రియలో భూ యజమానులను భాగస్వాములను చేయటం, రైతులకు సర్వే నోటీసులు ఇచ్చి వారి సమక్షంలో రీసర్వే చేయడంతో పలు సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. దీనికి తోడు రీసర్వే కాలాన్ని 90 రోజుల నుంచి 143 రోజులకు పెంచారు. గత ప్రభుత్వం మాత్రం 45 రోజుల సమయం మాత్రమే ఇచ్చింది. ఎప్పుడూ లేని విధంగా పాస్ పుస్తకాలపై జగన్ రెడ్డి తన బొమ్మను ముద్రించుకోవడంపై అప్పట్లో రైతులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. దీంతో కూటమి ప్రభుత్వం ముద్రించిన పాస్ పుస్తకాలకు డైనమిక్ క్యూఆర్ తో పాటు రాజముద్ర ఉండేలాగా చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం జారీ చేస్తున్న పాస్ పుస్తకాల క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేస్తే సంబంధిత భూమికి నావిగేషన్ రూపంలో దారి చూపించేలా చర్యలు తీసుకున్నారు. అటు భూమికి సంబంధించిన సమాచారం కూడా రియల్ టైంలో డైనమిక్ గా కనిపించేలా ఏర్పాటు చేశారు. ఈ నూతన పాస్బుక్ ద్వారా మ్యూటేషన్ వివరాలు, సబ్ డివిజన్ వివరాలు స్పష్టంగా తెలుస్తాయి. కూటమి ప్రభుత్వం రైతుల ఆస్తులను కాపాడేందుకు ఇన్ని రకాల చర్యలు తీసుకుంటుంటే ప్రతిపక్ష నేత జగన్ రీసర్వే క్రెడిట్ తనదేనంటూ కలరింగ్ ఇవ్వటం పైన కూటమి నేతలు మండిపడుతున్నారు.